సో రీసెంట్గా మనము సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటే ఏ యాప్ని ఓపెన్ చేసినా కూడా కోవా బన్ను ఇష్యూ అనేది చాలా పెద్ద కాంట్రవర్సీ అవుతుంది. ఇది ఆ ఇష్యూ దగ్గర నుంచి మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా తీసుకొస్తున్నారు. సో అంటే మీరు ఏ విధంగా చూస్తున్నారు ఈ ఇష్యూ? గోవా పన్ను మొన్న జరిగిన ఇన్సిడెంట్ అంటున్నారు, దాంట్లో ఏదో కల్తీ కలిపారు. కర్నూలులో మీకు తెలుసా, కర్నూలులో గోవా పన్ను అనేది చాలా ఫేమస్. మేము కడపకి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు కర్నూలుకి వెళ్ళేసి మేము ఎన్ని ప్యాక్ చేసుకొని తీసుకొని వచ్చుకుంటామో తెలుసా అక్కడి నుంచి. అది ఎంత ఎంత టేస్ట్ ఉంటుంది అంటే అంత టేస్ట్ ఉంటుంది. కర్నూలు మీకు తెలుసా కర్నూలు గోవా పన్ను గురించి తెలుసు కదా? అదే అదే గోవా పన్ను అంటే కర్నూలుదే అది. అయితే ఇప్పుడు ఆయన ముస్లిం, ఆయన పాపం అమ్మే అతను కూడా ముస్లిం అతను. ఇప్పుడు చూసే వాళ్ళకంటే ప్రతి ఒక్కళ్ళు పోయి తింటారయ్యా, ప్రతి ఒక్కళ్ళు పోయి తింటారు. ఎవరెవరు మరి హిందువులు తింటారు, ముస్లిమ్స్ తింటారు, క్రిస్టియన్స్ తింటారు. కులాలు చూడండి, కుల మతాలకు అనేది తినే దగ్గర ఇవి ఏం ఫీలింగ్స్ ఉండవు. అలాంటిది పాపం కల్తీ ఉందని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ఒక అతను దానికి అంటే ఇప్పుడు మొన్న కేరళ బస్సు గురించి చూశారు. పాపం ఇతని ప్రాణాలతో కూడా చెలగాట మారుతున్నట్టున్నారు చూస్తుంటే. మేడం ఇప్పుడు ఒకవేళ నిజంగానే మతాల మధ్య గొడవ పెడుతున్నారు అనుకుంటే మనం రోడ్లు ఎప్పటి చాలా చోట్ల గోవా బన్ అమ్ముతుంటారు. అక్కడ ఓన్లీ హిందువులే కొనుక్కోరు కదా, అందరు కూడా కొనుక్కుంటారు. మరి ఎందుకు కుట్ర చేసినట్టు అంటారు? ఎందుకు కుట్ర అనుకుంటున్నారు దాన్ని? ప్రతి ఒక్కరు ఇప్పుడు మన ఇక్కడ కూడా పెడతారు, అమీర్పేటలో కూడా ఉంది, మెట్రో స్టేషన్ దగ్గర ఇక్కడ కూడా ఉంది కదా, పార్క్ దగ్గర కూడా. మరి ఆయన తెచ్చిన మరి 8 గంటలకంతా మొత్తం కొనుక్కొని క్రీమ్ పెడతాడు, ఏదో చాక్లెట్ పెడతాడు. మరి దాంట్లో క్రీమ్లో మనం కూడా ఏదో కల్తీ ఉందని మనము ఆయనను కూడా వీడియో తీసి వైరల్ చేసేసి ఆయన జీవితంతో ఆడుకోలేం కదా. అలాంటిది దాంట్లో ఏమి కెమికల్ లేదు, ఏమి అది ఏమంటారు అంటే కల్తీ అని చెప్పేసి వీడియో పెట్టేశారు. ఇప్పుడు ఏంటంటే జనరేషన్ ఎట్లుందంటే తెలుసా నాయన, పేదవాళ్ళ జీవితాలతో ప్రాణాలతో చెలగాట మారుతున్నారు. ఇవి ఆపాలి ఫస్ట్. కొత్తగా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పెట్టుకున్న వాళ్ళు ఎట్లా ఉందంటే రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలని చెప్పేసి ఇలాంటి వీడియోలు తీసేసి పేదవాళ్ళ ప్రాణాలతో వాళ్ళ జీవితాలతో ఆడుకొని వాళ్ళ పెద్ద దిక్కు లేకుండా చేస్తున్నారు. మనం ఇప్పుడు ఇది నిజంగానే కల్తీ అని ఒకవేళ మనం అనుకుంటే పెద్ద రెస్టారెంట్లలో ఒక 1 వీక్ చికెన్ ని కూడా ఫ్రీజ్ చేసి అమ్మినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. వాటి వల్ల అనారోగ్యం పాలైనటువంటి జనాలు కూడా ఉన్నారు. సో అలాంటి సందర్భాల్లో ఎందుకు ఈ విధంగా అడగట్లేదు పెద్ద రెస్టారెంట్ లో అని చెప్పేసి కూడా జనాలు అడుగుతున్నారు. ఇప్పుడు చికెన్ గురించి KFC చికెన్ ఉంటుంది, బలిసిన వాళ్ళు ఏం చేస్తారు, పెద్ద బకెట్లు బుక్ చేసుకుంటారు, దాంట్లో సగం తింటారు, సగం వదిలేస్తారు. ఆ సగం ఏదో ఇప్పుడు క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఆ మిగిలినవి తీసుకొని పోయి మళ్ళీ స్టోరేజ్ చేస్తారు. అది స్టోరేజ్ చేసి మళ్ళీ రేపు వేరే వాళ్ళకి పెడతారు. ఇవి చూస్తున్నారా, ఇవి గమనిస్తున్నారా? పోయి లోపల గమనించండి. అలాంటి వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఇక్కడ ఉన్న వ్యాపారం చేస్తున్నారు, స్వీట్ కార్న్ లో ఏమన్నా కల్తీ ఉందా? మరి పొరుగులు అమ్ముతున్నాడా ఆయన ఏమన్నా కల్తీ కలుపుతున్నాడా? లేదు కదా. వాళ్ళు రూపాయికి ఎంత కష్టపడుతున్నారో, రాత్రి 11 గంటల వరకు కష్టపడి ఓ కుటుంబాన్ని పోషించడానికి చిన్న వ్యాపారాలు చేసుకుంటుంటే ఇలా చేస్తున్నారు కదా. ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలి? మరి పెద్ద రెస్టారెంట్ చికెన్ కూడా ఏమి అక్కడ మిగిలినవన్నీ తీసుకొని పోయి మళ్ళీ ఫ్రెష్గా ఇస్తారు. అది జొల్లు కార్చుకుంటూ, సొంగ కార్చుకుంటూ, చప్పరిచ్చుకుంటూ అబ్బబ్బబ్బా ఏం టేస్ట్ అని సంకలు ఎగరేసి తింటున్నారు. అది డబ్బున్న వాళ్ళకి తెలుస్తుందా ఈ విషయాలు? పోయి ఒకసారి చూడాలి. మీ దగ్గర డబ్బు ఉందని చెప్పేసి పెద్ద రెస్టారెంట్లకు వెళ్ళి మీరు తిని మిగిలింది చేస్తున్నారు, ఆ మిగిలింది మీకే పెడుతున్నారు. అది చూసుకోండి అయ్యా, ముందు వాళ్ళని పట్టుకోండి. ఇలాంటి వాళ్ళతో మాత్రం మీరు దయచేసి ఆడుకోవద్దని చెప్తున్నా నేను. దాంట్లో కల్తీ లేదు. కుల మతాలకి ఈయన ఏదో చిచ్చు పెట్టాలని చూస్తున్నాను అనుకుంటున్నారు. పేదవాళ్ళ జీవితంతో ఆడుకుంటే దేవుడు అక్కడ ఉన్నాడు. కర్మ అనేది ఎవరు ఆడుకుంటే వాళ్ళతో కర్మ అనేది వెంటాడుతుంది. సర్వనాశనమే మట్టి కొట్టుకొని పోతారు. వాళ్ళ జీవితాలతో ఆడుకోకండి దయచేసి.